హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్స్ నాలెడ్జ్ సెంటర్. మనం ఈ వీడియోలో ఫిల్ ఆప్షన్ గురించి చూద్దాం. అది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా వాడాలి అనేది దీంట్లో చూద్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోల్ నెంబర్స్ రాస్తున్నాను. రోల్ నెంబర్ కానీ సీరియల్ నెంబర్ కానీ ఇలా ఎంటర్ చేసాం. మనం మాన్యువల్గా 1 2 3 4 5 అని ఇలా అన్ని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది ఎక్కువ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఎలా చేస్తాం? 1 and 2 ఎంటర్ చేస్తాం. 1 and 2 ఎంటర్ చేస్తాం. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు కింది వరకు డ్రాగ్ చేస్తాం. ఇది ఒక ఆప్షన్. లేదు, ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం, డ్రాగ్ చేసేస్తాం. డ్రాగ్ చేసేసి ఇక్కడ ఆటోఫిల్ ఆప్షన్స్లో ఫిల్ సిరీస్ అని ఇస్తాం. కంప్లీట్గా సీరియల్ నెంబర్స్ ఫిల్ అయిపోతాయి. ఇది ఇంకొక ఆప్షన్. లేదు, చాలా నెంబర్స్ ఉన్నాయి, ఒక 200-300 నెంబర్స్ ఉన్నాయి, మనం కంటిన్యూగా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళలేం, లేదా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళలేం. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ 1 నెంబర్ రాసేసి హోమ్ ట్యాబ్లో ఫిల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సిరీస్ పైన క్లిక్ చేసి ఇందులో మన కాలంలో రావాలి కాబట్టి కాలం, అందులో సెట్ వాల్యూ 1 నుండి స్టాప్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 200 నెంబర్స్ రాయాలనుకోండి, 200 లేదా 300, అలా 300 నెంబర్స్ రాయాలి. మనం సెట్ వాల్యూ ఎక్కడ ఇచ్చాం? 300కి ఇచ్చాం. సో ఎంటర్. ఇలా మనకు వాల్యూ అనేది 300 వరకు సీరియల్ నెంబర్ కంటిన్యూగా వచ్చేస్తుంది. ఇలా డైరెక్ట్ ఒకేసారి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు తక్కువ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా డ్రాగ్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ సమ్ అనేది మనం ఎలా చేస్తున్నాం? ఇక్కడ SUM సమ్ అని ఇచ్చేసి ఇందులో టోటల్ స్కోర్ అంటే ఈ పర్టికులర్ స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్స్లో టోటల్ స్కోర్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నేను. మిగతా అన్నిటికి ఎంటర్ చేయాలంటే అన్నిటికి ఇండివిజువల్గా ఎంటర్ చేసే బదులు నేను ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసేసి కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి డ్రాగ్ చేస్తాను. ఇలా మనం కిందికి డ్రాగ్ చేయొచ్చు. లేదా మనకు పైకి రావాలనుకోండి వాల్యూస్ అనేది, అప్పుడు ఎలా చేస్తాం? లేదా లెఫ్ట్ సైడ్కి రావాలి, లేదా రైట్ సైడ్కి రావాలి. అలా కావాలనుకున్నప్పుడు ఎలా ఫిల్ చేస్తాం అది కూడా చూద్దాం. ఇక్కడ నేను ఈక్వల్ టు సమ్ అని ఇచ్చాను. ఇక్కడ నుండి ఇక్కడ వరకు నాకు కావాలి, సోషల్ సబ్జెక్ట్ వరకు. ఇక్కడ సమ్ వచ్చేసింది కదా. ఎందులో అయితే మనకు కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి మనకి పైకి రావాలి, ఫిల్ అప్. సో పై వరకు మనకు సమ్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఇలా అన్ని సెల్స్లో పై వరకు వచ్చేసింది మనకి. అదే లెఫ్ట్ సైడ్ రావాలనుకోండి, సోషల్ సబ్జెక్ట్, ఇక్కడ సోషల్ సబ్జెక్ట్లో అందరు స్టూడెంట్స్ మార్క్స్ ఎన్ని అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు యాడ్ చేసాం. ఇప్పుడు ఇది మనకు లెఫ్ట్ సైడ్లో అన్ని సబ్జెక్ట్లో అందరు స్టూడెంట్స్ మార్క్స్ రావాలి. సో లెఫ్ట్ సైడ్లో ఎక్కడి వరకు రావాలో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఫిల్లోకి వెళ్ళి లెఫ్ట్ ఫిల్ చేసినప్పుడు టోటల్ అన్ని సమ్ అయిపోతాయి. ఇలా అన్నీ యాడప్ అయిపోయాయి. ఇది ఇంకొక ఆప్షన్. సేమ్ అదేవిధంగా రైట్ సైడ్ రావాలంటే రైట్ సైడ్, అలా మనం ఫిల్ ఆప్షన్ అనేది వాడచ్చు. ఇలా ఈజీగా మనం డ్రాగ్ చేసుకోకుండా ఎక్కడి వరకు రావాలనేది అక్కడ వరకు తీసుకొని చేసుకోవచ్చు. అదే నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సెలెక్షన్ కూడా మనం కంటిన్యూగా, నేను ఇంతకుముందు ఇలా ఒక్కొక్క సెల్ సెలెక్ట్ చేశాను, అలా కాకుండా ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసేసి లాస్ట్ సెల్ ఎక్కడుందో అక్కడ వరకు డ్రాగ్ చేసేసుకొని షిఫ్ట్ నొక్కి పట్టుకొని మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ సెల్ సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ వరకు సెలెక్ట్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తాం? ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి అది అప్ అయితే అప్, డౌన్ అయితే డౌన్, అలా మనం క్లిక్ చేస్తాం. అప్పుడు కంటిన్యూగా ఫార్ములా అనేది అక్కడ వరకు అప్లై అవుతుంది. ఇది ఫిల్ ఆప్షన్తో యూజ్ చేసి ఈజీగా డేటా అనేది ఆటోమేటిక్గా ఫిల్ చేసుకోవడానికి వాడతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్స్ నాలెడ్జ్ సెంటర్.